దివ్యతనయుని మరణం ద్వారా తండ్రితో మనలను ఐక్యము చేసి పూజా బలి నిత్య జీవమును నిండుగనొసగే దేవుని పవిత్ర జీవన బలి పూజా బలి దివ్యతనయుని మరణం ద్వారా తండ్రితో మనలను ఐక్యము చేసి పూజా బలి నిత్య జీవమును నిండుగనొసగే దేవుని పవిత్ర జీవన బలి పూజా బలి రండి పవిత్ర బలిలో పాల్గొనరండి నిండుగా దేవుని దీవెన పొందండి రండి పవిత్ర బలిలో పాల్గొనరండి నిండుగా దేవుని దీవెన పొందండి మనిషిగా మారే పరమ రహస్యం ప్రేమే రూపం దాల్చే పవిత్ర యాగం దేవుడు మనిషిగా మారే పరమ రహస్యం ప్రేమే రూపం దాల్చే పవిత్ర యాగం రక్షణ కోసపు చిందిన రక్త హోమం మన దేవుని పవిత్ర జీవనయానం రండి పవిత్ర బలిలో పాల్గొనరండి నిండుగా దేవుని దీవెన పొందండి రండి పవిత్ర బలిలో పాల్గొనరండి నిండుగా దేవుని దీవెన పొందండి దివ్యతనయుని మరణం ద్వారా తండ్రితో మనలను ఐక్యము చేసి పూజా బలి నిత్య జీవమును నిండుగా వసగే దేవుని పవిత్ర జీవన బలి పూజా బలి దివ్యతనయుని మరణం ద్వారా తండ్రితో మనలను ఐక్యము చేసి పూజా బలి నిత్య జీవమును నిండుగా నొసగే పవిత్ర జీవన బలి పూజా బలి పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సహోదరి సహోదరులారా పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడే యోగ్యులమౌటకు మన పాపములను తప్పిదములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను శ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా
మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరునికి దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఓ మా ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఓ మా ప్రభువా దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. పాడి పొగడుదా మహిమ పరచుదా, పాడి పొగడుదా మహిమ పరచుదా, భిన్న వ్యక్తులైన భేదమేమి లేక ఏక చిత్తులైన మన త్రిత్వ దేవుని పాడి పొగడుదా మహిమ పరచుదా, పాడి పొగడుదా మహిమ పరచుదా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, జననములోను మరణములోను పునీత స్నాపడక యోహానును నీ కుమారుడికి ముందుగా వెళ్ళవలను నీవు చిత్తగించితివి. అతడు నీతి న్యాయములకును సత్యమునకు సాక్షిగా ప్రాణత్యాగం చేసిన విధమున మేము కూడా నీ సందేశము కొరకు త్యాగ నిరతితో పోరాడినట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత బాప్తిస్త యోహాను శిరఛేదన వేద సాక్షి నిర్బంధన స్మరణ. నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము, నీవు వారిని చూసి భయపడవలదు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పవిత్ర వచనములు 1వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. దేవుడు ఇర్మియాతో ఇట్లనెను, నీవు సిద్ధము కమ్ము, నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూసి భయపడవలదు. భయపడదవేని నేను నీవు వారికి గడగడలాడినట్లు చేయుదును. యూదా రాజులను, నాయకులను, యాజకులను, ప్రజలను, ఈ దేశీయులందరూ
నిన్నెదిరించుదురు. కానీ నేను నిన్నీ దినమున సురక్షిత నగరము వలెను, ఇనుప స్తంభము వలెను, ఇత్తడి తలుపుల వలెను చేసేదను. వారు నీతో పోరాడుదురు, కానీ నీ మీద విజయమును సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదెను. ఇది ప్రభువునైన నా వాక్కు, ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలు నడచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. తలితాకుమీయని ఆయిరు బిడ్డకు జీవమిచ్చిన వాక్యం, యెహోవా అంటూ మూగవాణిని నయము చేసిన వాక్యం. తలితాకుమీయని ఆయిరు బిడ్డకు జీవమిచ్చిన వాక్యం, యెహోవా అంటూ మూగవాణిని నయము చేసిన వాక్యం. శుద్ధి పొందునని కుష్టి రోగిని బాగు చేసిన వాక్యం, శుద్ధి పొందునని కుష్టి రోగిని బాగు చేసిన వాక్యం. మానవాళికి స్వస్థతనొసగే పరమ వైద్యుని వాక్యం, మానవాళికి స్వస్థతనొసగే పరమ వైద్యుని వాక్యం, పరమ వైద్యుని వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మార్కు సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 17వ వచనము నుండి 29వ వచనము వరకు. తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియ నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడివేసెను. ఏలైనా అతడు హేరోదియాను వివాహమాడి ఉండెను. అంతేకాక యోహాను, నీవు నీ సహోదరుని భార్యను పెండ్లాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను. హేరోదియ యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను. కానీ ఆమెకు అది సాధ్యము కాకపోయెను. ఏలైనా యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడుచూచెను. అతని ఉపదేశములకు హేరోదు కలత చెందిన వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను. హేరోదు తన జన్మదినోత్సవమున కొలువు ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయ సీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హేరోదియ కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి, నీ ఇష్టమైన దానిని కోరుకొనము, ఇచ్చెదను. నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకముగా పలికెను. అప్పుడు ఆమె వెలుపులకు వెళ్ళి తన తల్లితో, నేనేమి కోరుకొనవలయను అని అడుగగా ఆమె, బాప్తీసం యోహాను తలను కోరుము అని చెప్పెను. అంతటా ఆ బాలిక సత్వరమే రాజు వద్దకు వచ్చి, స్నాపకుడకు యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపుము అని కోరెను. అందుకు రాజు మిక్కుల బాధపడెను. కానీ అతిథులు ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను. కనుక అతడు, యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే వెళ్ళి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పల్లెములో పెట్టి ఈ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ వృత్తాంతమును వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి అతని శవమును తీసుకొని వెళ్ళి సమాధి చేసిరి. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, తంబి భక్తులారా, భగవంతుడు ఈరోజు ఈ పూజా బలిలో పాల్గొని దేవుని వాక్యం ద్వారా మనలను బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం బప్తిస్మ యోహాను యొక్క శిరచ్ఛేదం యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మనం సువిశేషంలో విన్నట్లుగా యోహాను గారు చేసిన తప్పు సత్యానికి సాక్ష్యం ఇవ్వటం, సత్యాన్ని పలకటం. ఒక తప్పు జరిగినప్పుడు అది తప్పు అని చెప్పటం. వారు రాజులైనా, మహోన్నతులైనా, సామాన్య ప్రజలైనా బప్తిస్మ యోహాను తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించారు. బప్తిస్మ యోహాను ఐన్ కరీం అనే గ్రామములో, ఇజ్రాయెల్ దేశంలో జన్మించారు. బప్తిస్మ యోహాను ప్రవక్తలందరిలో కల్లా ప్రముఖుడు. ఎందుకంటే రక్షకునికి ముందు వచ్చినవాడు, రక్షకుని మార్గాన్ని సిద్ధం చేసినవారు. అందుకే బప్తిస్మ యోహాను గురించి యేసు ప్రభు అంటున్నారు, బప్తిస్మ యోహాను కన్నా మించిన వారు ఎవరూ లేరు ఈ లోకంలో. ఎందుకంటే ఆయన మహోన్నత స్థానం ఇవ్వబడదు ఆయనకు.
అందుకే బప్తిస్మ యోహాన్ గారు కూడా తన యొక్క ఉనికిని తెలుసుకున్నారు. యోహాను గారిని అడిగినప్పుడు నువ్వెవరని, నేను రక్షకుని యొక్క పాదాలను మోయుటకైన నేను యోగ్యుడును కాను అని చెప్పారు. తనను తాను తగ్గించుకుంటున్నారు. కానీ దేవుని కుమారుడు మెస్సయ్య యేసుప్రభు ఆయనని ఉన్నత స్థానమునకు ఎత్తుతూ ఉన్నారు. స్త్రీలందరిలో జన్మించిన వారిలో కల్లా ఎవరునూ ఈయనకన్నా గొప్పవారు లేరు. అది యేసుప్రభు యొక్క మాట. అదే యోహాను గారు ఏమంటున్నారు, రక్షకుని పాదరక్షకులు మోయిటకైన నేను అయోగ్యుడను. తనను తాను తగ్గించుకుంటున్నారు. కానీ తన కర్తవ్యాన్ని మాత్రం మరవలేదు. ప్రవక్తల యొక్క కర్తవ్యం, ప్రవక్తలు అంటే భగవంతుడు తన ప్రజల కొరకు పంపించబడిన వారు. దేవుని యొక్క అభిషేకముతో దైవ శక్తితో పూరింపబడి వారిని తన ప్రజలకు మధ్యకు పంపుతూ ఉన్నారు భగవంతుడు. మరి వారి యొక్క బాధ్యతను మరచి జీవించినట్లయితే ప్రవక్త తన యొక్క కర్తవ్యాన్ని సాధించటం లేదు, భగవంతుని యొక్క ఉద్దేశం నెరవేరటం లేదు. కానీ బప్తిస్మ యోహాను తన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈరోజు మనం సువిశేషంలో విన్నాం, బప్తిస్మ యోహానును చెరసాలలో బంధించారని. అవును, బాహ్యంగా మనము ఆలోచించినట్లయితే గోడల మధ్య గోడలతో ఉన్న ఆ యొక్క చెరసాల యోహాను గారిని, బప్తిస్మ యోహానుని బంధించింది. కానీ ఆత్మీయంగా మనం చూసినట్లయితే హేరోదు, హెరోదియాసు తప్పుడు మార్గంలో జీవిస్తున్న వారు, సైతాను శక్తులకు లోబడ్డవారు, వారు తన బానిసత్వం అనే చెరసాలలో బంధించుకున్నారు. అందుకే మనం స్వతంత్రులుగా జీవిస్తున్నామా, బందీలుగా జీవిస్తున్నామా పరిశీలించుకోవాలి. నిజం నిప్పు లాంటిది, అది మనందరికీ తెలిసిన సత్యం. నిజం నిప్పు లాంటిది. అందుకే ఆ నిప్పుతో చెలగాటవద్దు అంటారు. మనలో ఎవరైనా పిల్లలు కూడా నిప్పుతో ఆడుతుంటే ఆడొద్దు అని హెచ్చరిస్తుంటాం. ఎందుకని? అది కాలుస్తుంది, అది కాలుతుంది. అలాగే సత్యాన్ని పలికినప్పుడు కూడా మనలో నీతి నిజాయితీలు ఉంటేనే దానికి విలువ ఉంటుంది. వేరే వాళ్ళకి నీతులు బోధించడం వేరు, మనం నీతిగా జీవించడం వేరు. యోహాను శిరచ్ఛేదం హతసాక్షి, దేవుని కుమారుని కొరకు, సత్యము కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని ఇచ్చారు, రక్తాన్ని ధారపోశారు. కానీ అటువంటి విషయాలు మన మధ్య కూడా ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. ఎక్కడో పరదేశానికి వెళ్ళనవసరం లేదు, ఎక్కడో చరిత్రలోకి వెళ్ళనవసరం లేదు. మన దేశంలో, మన మధ్య, మన చుట్టుపక్కలలో కూడా ఈ యొక్క సత్యాన్ని కప్పిపుచ్చటానికి మార్గాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మన పిలుపును మనము గుర్తించుకొని, ఎలాగైతే బప్తిస్మ యోహాను గారు తన యొక్క పిలుపును గ్రహించుకున్నారు, తన యొక్క ఉనికిని గ్రహించుకున్నారు, నేను సత్యమునకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చానని తెలుసుకొని తన యొక్క బాధ్యతను తూచ తప్పకుండా పాటించారు, జీవించారు. అదే ఈరోజు మనము ఈ యొక్క మహోత్సవాన్ని జరుపుకునే సందర్భంలో కూడా దేవుని వాక్యం మనకిచ్చే ఈ యొక్క సందేశం, మన పిలుపును, భగవంతుడు మనల్ని ఎందుకు పిలిచారు? కేవలము సభ్యులలో ఒక సభ్యునిగా ఉండటానికా, లేదా భగవంతుడిని ప్రత్యేకంగా ఒక ప్రవక్తను ఎన్నుకున్న విధముగా నిన్ను ఎన్నుకొని తన ప్రజల మధ్యకు ఈరోజు ఇప్పుడు నిన్ను పంపుతున్నారు. మరి అటువంటి బాధ్యతను మనము నిర్వర్తించడము చేయటానికి మనకు శక్తి కావాలి, భగవంతుని యొక్క దీవెన కావాలి.
అందుకే మనందరము కూడా ఆ భగవంతుడిచ్చిన శక్తిని గ్రహించుకోవాలి. అదే మనందరినీ కూడా భగవంతుడు తన యొక్క కృపావరములతో తన బిడ్డలుగా మార్చుకున్నారు. జ్ఞానస్నానం ద్వారా, విశ్వాసం ద్వారా, విశ్వాస వరాన్ని మనకిచ్చి తన యొక్క సభలో సభ్యులునిగా చేర్చుకున్నారు. తన యొక్క మందలో ఒక సభ్యునిగా చేర్చుకున్నారు. తనకు చెందిన ఒక కుమార్తెగా, ఒక కుమారునిగా, వారసత్వముగా భగవంతుడు మనల్ని ఎన్నుకున్నారు. మనం అన్యులము కాదు. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనంలో చదివినట్లయితే, విశ్వాసం వలన మీరు రక్షింపబడితిరి, అది మీ స్వయంకృతము కాదు, దేవుని కృపయే. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ఎన్నిక చాలా గొప్పది. మన బాధ్యత కూడా చాలా గొప్పది. మనం ఎన్నుకున్నామని గర్వపడకుండా, ఎన్నుకున్నబడ్డామని సంతోషపడకుండా మన బాధ్యతలను నిర్వర్తించడానికి మనము కంకణము కట్టుకోవాలి. ఆ యొక్క బాధ్యత నిర్వర్తించటం వలనే మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉంటాం. మనందరికీ తెలుసు, మానవ జీవితం చీకటి వెలుగుల సమ్మేళనం. చీకటి వెలుగుల మధ్య పోరాటం, సత్యానికి అసత్యానికి పోరాటం. అందుకే మనకు శక్తి కావాలంటే వెలుగు బాటలో మనం నడవాలి. వెలుగుతో మనము ఆకర్షింపబడాలి. వెలుగుతున్న జీవితాలను మనము జీవించాలి. అప్పుడే ఆ వెలుగైన క్రీస్తు, ఆ క్రీస్తు మార్గములో మనం నడుస్తాం. ఆ వెలుగు బాటను ఇతరులకు మనము బోధించగలము. ఆ వెలుగు జీవితాన్ని మనము జీవించగలము. మరి అటువంటి సత్య మార్గములో నడిచేటప్పుడు మనకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. యేసు ప్రభునికి మనం ఎప్పుడైతే అణిగి ఆయన యొక్క బాటను అంగీకరించి జీవించినట్లయితే ఆ యొక్క వెలుగు మార్గం మన మార్గం అవుతుంది. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఇలా చదువుతున్నాం, నేనే లోకమునకు వెలుగు. యేసుప్రభు చెప్తున్నారు, నేనే లోకమునకు వెలుగు, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువడు. ప్రభు ఇచ్చే వాగ్దానం, ప్రభు ఇచ్చే శక్తి. మన ఆధారం క్రీస్తు ప్రభు, మన ఆధారం ఆ యొక్క వెలుగు. సైతాను తన యొక్క లోపములతో, ఆయన యొక్క నెపములతో మనలను ఎంతగానో శోధిస్తూ ఉంటుంది. అయినా కానీ ఈ వెలుగు మార్గం మనకు విజయానికి సోపానమవుతూ ఉంది. అందుకే మనం మన జీవన విధానం ఎలాగా ఉందో పరిశీలించుకుందాం. మనం విశ్వాస మార్గంలో నడుస్తున్నామా? మనము స్వతంత్రులుగా జీవిస్తున్నామా? లేక మనము భయాందోళనతో, భయం చేత బంధింపబడి భయం అనే చెరసాలలో జీవిస్తూ ఉన్నామా? మనకు తెలుసు, చెరసాల అంటే మనల్ని బంధించేది. మన ఇష్టం ఉన్నట్లుగా మనము చేయలేము. భయం కూడా మనకు ఒక చెరసాల అవుతుంది, నూతన చెరసాల. అది అంతటా ఉంటుంది, దానికి గోడలేమి అవసరం లేదు. మన హృదయాన్ని, మన ఆత్మను అది బంధిస్తూ ఉంది. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభు దయ్యము పడ్డవానికి స్వస్థ ఇచ్చినప్పుడు యేసు ప్రభు ఆ యొక్క సైతాను యొక్క పేరు అడుగుతున్నారు. నీ పేరేమని అడిగినప్పుడు ఆ సైతాన్ అంటుంది, నా పేరు దళము, అంటే మేము అనేకులం. చూడండి, మన జీవితంలో భయం అనేది చిన్నప్పటి నుండి మనకు మన నీడలాగా వస్తూ ఉంటుంది. చిన్న చిన్న భయాల నుండి పెద్ద పెద్ద భయాల వరకు. అందుకే కొందరు ఏది చేయాలన్నా, ఏది ఆలోచించాలన్నా, ఎటు నడవాలన్నా భయం అనేది బంధిస్తూ ఉంటుంది. అదే చెరసాల జీవితం.
అదే మనకు నిదర్శనం. మనం చెరసాలలో ఉన్నామా, స్వతంత్రంగా ఉన్నామా అని దేవుని వాక్యంతో, దేవుని స్నేహంతో, దేవుని సంబంధంతో మనం జీవించినట్లయితే స్వతంత్రులుగా, నిర్భయముగా సత్యమును పలికి సత్యములో జీవించటానికి మనము వీలుతుంటాం. భయపడం. ఎందుకు? ప్రభువే నాకు అండ, ప్రభువే నాకు ఆధారం, ప్రభువే నాకు అన్ని కావలసినవి చూసుకుంటారు. ప్రభుని మీద ఆధారపడి జీవించడమే స్వతంత్ర జీవితం. అదే మనము సైతాను శక్తులకు లోబడినట్లయితే, సైతాను ప్రేరణలతో జీవించినట్లయితే ఆ చెరసాలలో మనల్ని మనమే బంధించుకుంటున్నాం. దాని తాళపు చేయి కూడా మన దగ్గరే ఉంది. మరి అటువంటి చెరసాల నుండి బయటపడాలంటే ప్రస్తుత లోకములో మనము దేవుని వైపు నడవటానికి, దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని వాక్య ప్రకారం నేను జీవిస్తాను, నీతి న్యాయములతో జీవిస్తాను అని మనం ఎప్పుడైతే మార్గమును సిద్ధము చేసుకొని దేవుని మనం అంగీకరించినట్లయితే మన జీవితం ధన్యమవుతుంది. మన జీవితం స్వతంత్రంగా జీవించి భగవంతుని మహిమపరచడానికి మనము కూడా మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటున్నాం. మరి ఈరోజు ఈ యొక్క పండుగ యొక్క సందేశం కూడా అదే. ఎవరైతే సైతాను శోధనలతో పీడింపబడుతున్నారో వారు అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. హేరోదు రాజు, హెరోదియాస్ నీతిమంతుడు, పవిత్రుడు అయిన యూహానును శిరచ్ఛేదం చేశారు. ఎందుకని? వారికి అడ్డు ఉన్నారని. వారి యొక్క మనస్సాక్షి నిర్భయముగా లేదు. భయముతో యోహాను ఏమో చేస్తారు, మాకేమో జరుగుతుంది, ఆయన ఉండకూడదు అనే భయముతో ఉంటున్నారు. అదే బప్తిస్మ యోహాను నిష్కలంక హృదయముతో ప్రాణాలను కూడా పణంగా పెట్టి భయపడకుండా సత్యమునకు నేను సాక్ష్యం ఇస్తాను అని రాజైన ఆయన చేసిన తప్పని చెప్పగలిగే ధైర్యం ఆయనలో ఉంది. అదే నిష్కలంక మనసాక్షి యొక్క శక్తి. మరి మనం కూడా ఈరోజు స్వతంత్రులుగా జీవించాలంటే మన యొక్క నిర్మలమైన మనస్సాక్షిలో మనం జీవించాలి. ఎప్పుడైతే మనము నిర్మలమైన మనస్సాక్షి, భగవంతుడు మనకిచ్చే గొప్ప వరం, స్వతంత్రత తన బిడ్డలకు ఇచ్చే వరము, ఆ యొక్క మనస్సాక్షి ప్రకారం జీవించడమే మన యొక్క జీవిత ధ్యేయం కావాలి. ఈరోజు మనం ప్రవక్తలుగా ఉండాలి అంటే మనం ఎక్కడున్నా సత్యాన్ని పలకటము, నీతి న్యాయములను ప్రోత్సహించటం, నీతి న్యాయంగా జీవించటం, ఆ యొక్క భగవంతునికి చెందిన బిడ్డగా నేను జీవిస్తున్నాను, జీవించగలను, జీవించడానికి నేను ఛాయశక్తుల కృషి చేస్తానని మనం నిర్ణయం రావటమే భగవంతుడు మనకిచ్చే గొప్ప సందేశం. మరి యొక్క పండుగను జరుపుకున్న మనందరం కూడా భగవంతుడు మనందరినీ ఈ నిర్మలమైన మనస్సాక్షినిచ్చి తన యొక్క వాక్య వెలుగులో నడవటానికి కావలసిన శక్తిని మని ప్రార్థించుకుందాం. నీ గళములో హారమై నిలువని, నీ పదముపై పువ్వునై రాలని, నీ గళములో హారమై నిలువని, నీ పదముపై పువ్వునై రాలని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, అందుకొనుము నన్ను కానుకగా,
అర్పింతును ఆనందముగా, అందుకొనుము నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమంట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ అర్పణముల ద్వారా ఎడారిలో ఎలుగెత్తి చాటిన స్వరము ప్రకారము మేము మా త్రోవలను తీర్చిదిద్దుకొని నీతియుక్తముగా జీవింతుముగాక. పునీత స్నాపకుడగు యోహాను తన బోధనలపై సొంత రక్తధారలతో శక్తివంతమైన స్థిరముద్రను వేసెను. అతడు బోధించి సూచించిన ధర్మ మార్గమందు మేము కూడా పయనించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునకు అగ్రగామిగా వచ్చిన పునీత స్నాపకుడు యోహానునందు మేము నీ మహావైభవమును స్తుతించుచున్నాము. స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవస్థానమునిచ్చి ప్రతిష్ఠించితివి. మానవ రక్షణం సమీపించినదని గ్రహించిన అతడు తన తల్లి గర్భములోనే గంతులు వేసెను. అతని జననము ఎంతో ఆనందము కలిగించెను. లోక పాప పరిహారకుడైన దేవుని గొర్రెపిల్లను చూపగలిగిన భాగ్యము ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించినది. అంతేకాక ప్రవహించు జలములను పవిత్రమునర్చుటకు జ్ఞానస్నానపు ప్రదాత అయిన క్రీస్తునకు ఆ జలముతోనే బప్తిస్మమునిచ్చెను. తుదకు తన రక్తమును దారపోసి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలిచి ధన్యుడయ్యెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై ఇహమందు మేము నీ ప్రస్తుతి చేయుచు నిరతము నీ వైభవమును కీర్తించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. తాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. తాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసన్నా 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 హోసన్నా. పరలోకములో భూలోకములో మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకములో భూలోకములో మీ మహిమతో నిండి ఉన్నవి. హోసన్నా 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 హోసన్నా
ఏలిన వారి నామమున వేంచేసిడి వారు ఆశీర్వదింపబడిన వారు. ఏలిన వారి నామమున వేంచేసిడి వారు ఆశీర్వదింపబడిన వారు. హోసనా 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 హోసనా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షపాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్లమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగ మరియమాతతోనూ, ఆమె విరక్త భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత ఫ్రాన్సిస్ వారితోనూ, పునీత బాప్తిస్మ యోహాని గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమున దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మ ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుపడ్డవారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము
దయచేయండి దయచేయండి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడివారు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు పాత్రలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. ఇది జీవాహారం, ఇది క్రీస్తు దేహం, ఇది జీవన పానం, ఇది క్రీస్తు రక్తం, ఇది జీవాహారం, ఇది క్రీస్తు దేహం, ఇది జీవన పానం, ఇది క్రీస్తు రక్తం. లోకొనరారే ప్రేమమయుని పరలోక ఈ విందు, ఆరగించగరారే అద్వితీయుని ఆత్మీయ ఈ విందు. లోకొనరారే ప్రేమమయుని పరలోక ఈ విందు, ఆరగించగరారే అద్వితీయుని ఆత్మీయ ఈ విందు. ప్రభుని బలి విందు, క్రీస్తు ప్రభుని ప్రేమ విందు, ఇది జీవాహారం, ఇది క్రీస్తు దేహం, ఇది జీవన పానం, ఇది క్రీస్తు రక్తం. అతడు హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడలనని యోహాను బదులు పలికెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత స్నాపుడకు యోహానును స్వర్గపు జన్మదినమును కొనియాడుచున్న మాకు నీ కృపను ప్రసాదింపుము. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదమును భక్తితో పూజించుచు దాని ఫలములను మేము సమృద్ధిగా అనుభవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శుభదాయక అనురాగ శుభదాయక శ్రీ ప్రభు
ప్రభు సేవక ఊహితకారక మదినేలు మాతం వివే నీవే మదినేలు మాతం వివే అనురాగ శుభదాయక